హాయ్ అండి, నమస్తే. నేను ఇందిర. వెల్కమ్ బ్యాక్ టు ఇందిరాస్ పసుపుల. మనకు గుళ్ళల్లో పెట్టే పులిహోర ప్రసాదము మనకు ఎంతో ఇష్టంగా తింటాం కదండి. అది మనం ఇంట్లో చేసుకుంటే మనకు కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు ముందుగా అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ అంత మినపప్పు, 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ అంత మిరియాలు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా మనము దోరగా వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో మాడిపోకుండా మనం మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగినాయి కదా, ఇప్పుడైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఒక చిన్న కప్పు అంత సైజు నువ్వులు వేసానండి. నువ్వులు బాగా చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. ఇవి బాగా చిటపట్లాడిన తర్వాత అదే ప్లేట్లోకి ఇవి కూడా పెట్టేసుకోవాలి. బాగా వేగిపోయినాయి చూడండి. మాడిపోకుండా మనం నిదానంగా వేయించుకోవాలి. అదే ప్యాన్లో మళ్ళీ ఇప్పుడు ఒక 10 దాకా నేను ఎండుమిర్చి తీసుకున్నానండి. మనం కారం తినేదాన్ని బట్టి కొంచెం 1, 2 ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇవి కూడా అలాగే వేయించుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే చింతపండు తీసుకున్నానండి. చింతపండు విత్తనాలు, నార, పీచు ఇలాంటివి లేకుండా చేసుకొని నీట్గా ఇట్లా చిన్న చిన్న చేసుకొని మనం వేయించుకోవాలి. ఇది కూడా వేయించి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా మనం పులిహోర చేసుకునేటప్పుడు మనం మళ్ళీ పిండి పులుసు పోయే పని లేకుండా ఇలా చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. అలాగే 1.5 స్పూన్ దాకా నేను రాక్ సాల్ట్ తీసుకున్నాను. ఇది కూడా కొంచెం అందులో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు 1 నిమిషం పాటు అలా వేయించేసి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలండి. పొడులు వేసుకున్న జార్ ఉంటుంది కదా, అందులో వేసుకుంటే మనకు బాగా చక్కగా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని అందులోని చింతపండు కూడా మనకు చల్లారిన తర్వాత గట్టిగా అవుతుందండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు అంత బెల్లము, 1/2 స్పూన్ అంత ఇంగువ అన్నీ వేసుకొని మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని తీసుకొని ఒక వేరే ప్లేట్లకు కానీ గిన్నెలో కానీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం వేడిగా ఉంటుంది కదా, అది చల్లారిన తర్వాత ఒక గాజు బౌల్ తీసుకొని అందులో చేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇది తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ఎలా కలుపుకోవాలి అన్నం అనేది కూడా ఇప్పుడు చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసినామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పండగ వస్తుంది కదా, తప్పకుండా ఈ పులిహోర పొడిని మీరు కూడా తయారు చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడైతే నేను స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని అందులోనే పోపు దినుసులు అన్నీ వేసానండి. తర్వాత పచ్చిశనగపప్పు 1/2 స్పూను, కొన్ని వేరుశనగకాయలు వేసానండి. ఇవన్నీ వేయించుకోవాలన్నమాట. మాడిపోకుండా కలుపుకుంటూ మనం దూరగా వేయించుకోవాలి. అలాగే కొంచెం నేను ఒక చిన్నది వేసానండి. అలాగే జీడిపప్పులు ఒక 5, 6, కరివేపాకు కూడా వేసుకొని త్వరగా మనం వేయించుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత అలాగే 1/4 స్పూన్ అంత పసుపు, ఇవన్నీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మనం పులిహోర పౌడర్ కలుపుకుంటున్నాం కాబట్టి పోపు పెట్టుకోవడమే లేట్ అనమాట. అలాగే ముందుగా తయారు చేసి పెట్టుకున్న పులిహోర పొడి ఉంది కదా, అందులో ఒక 2 స్పూన్లు అంతా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనము అన్నం ముందుగా చల్లారబెట్టుకున్నాం కదా, ఆ అన్నం అంతా అందులో మనకు ఎంత కావాలో అంత వేసుకొని కలుపుకోవడమేనండి. చూడండి, పులిహోర మనకు ఇమ్మీడియట్గా రెడీ అయిపోయింది కదా. మీరు కూడా తప్పకుండా ఈ పులిహోర పొడిని తయారు చేసుకొని పక్కన పెట్టుకొని నేను దేవుడికి అయితే నైవేద్యంగా పెట్టానండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి.